ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా విమర్శలు చేసినా జూబ్లీహిల్స్ లో మహిళలు కాంగ్రెస్ కే పట్టం కట్టారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ సర్కారులో మహిళలకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఫ్రీ బస్, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలంలో ఇందిరమ్మ చీరల పంపిణీకి హాజరయ్యారు మంత్రి. ఆడపడుచులకు చీర కాదు సారీ ఇస్తున్నామన్నారు. మొదటిగా గ్రామీణ ప్రాంతాల్లో చీరలు అందిస్తున్నామని, నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు శ్రీధర్ బాబు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమ భాగంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మరి మా మహిళా సోదరిమణులందరికీ కూడా ఈ పంపిణీ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి మేము మా మహేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ చీఫ్ విప్ గారు, గౌరవ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, శంకరయ్య గారు, అదేవిధంగా చైర్మన్లు, మరి వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన పెద్దలందరి సమక్షంలో ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. పట్టణ ప్రాంతంలో కూడా మరి అతి తొందరలో ఈ చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా మహిళా సోదరుమణుల సాధికారత విషయంలో మనం తోడ్పాటు చేయాలి. వారి సంబంధించి వారి ఆలోచన మేరకు ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని, మరి వారందరినీ కూడా కోటీశ్వరులను చేయాలనే ఒక కృత నిశ్చయంతో చేస్తున్న ప్రయత్నంలో ఇదొక భాగం. ఆ క్రమంలోనే ముందుకెళ్ళటం జరుగుతుంది. మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణమే కానీ, ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణమే కార్యక్రమం, మరి పట్టాలు ఇవ్వటమే కానీ, ఇవన్నీ కూడా మహిళల పేరు మీద చేయడానికి ప్రధానమైన ఉద్దేశం. వారిని ఎంపవర్ చేయాలి. సాధికారత విషయంలో వారికి ముందుకు నడపాలని ప్రత్యేకమైన